యూపీఏ తెలంగాణ ఇచ్చేలా లేదు. రాబోయే ఎన్డీఏ హయాంలో తెచ్చుకుందాం. రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలని అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ మొన్నటిదాకా పిలుపునిచ్చాయి. కానీ అందరి అంచనాలు అనుమానాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తిరుగులేని నిర్ణయాన్ని ప్రకటించారు. యూపీఏను కూడా ఒప్పించారు. ఇంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక సోనియా గాంధీ మాట నిలబెట్టుకోవాలన్న పట్టుదల ఉంది. దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను ఆమె గుర్తించినట్టు ఈ నిర్ణయం చెప్పకనే చెప్పింది. ఈ హామీతోనే 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పొత్తుకు ఓకే చెప్పారు. జై తెలంగాణ అని నినాదం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చారు. తరువాత పరిణామాల్లో రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ తిరుగులేని శక్తిగా మారారు. కేంద్రాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సీట్లలో కేవలం 26 గెలిచింది కాబట్టి తెలంగాణ వాదం లేనే లేదని చెప్పే ప్రయత్నం చేశారు వైఎస్. అయినా వైఎస్ మాటల్ని పట్టించుకోకుండా కామన్ మినిమం ప్రోగ్రాంలో రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేశారు సోనియా. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. వైఎస్ ఆపరేషన్ ఆకర్షతో టీఆర్ఎస్ ను చీల్చారు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే లేదని ఢిల్లీకి సంకేతాలు పంపింది వైఎస్ సర్కార్. అయినా కూడా సోనియా 2009 ఎన్నికల ప్రచారంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు తనకు తెలుసని చెప్పారామె. मैनिफेस्टो में भी लिखा है कि तेलंगाना स्टेट की हमारा कोई आपत्ति नहीं है और इस मुद्दा को हम प्रायोरिटी से टेक अप करेंगे. రెండోసారి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యంలో సర్కార్లు ఏర్పాటయ్యాయి. తర్వాతి పరిణామాల్లో తెలంగాణలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కేసీఆర్ నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణ జనంలో ఉవ్వెత్తున ఎగిసిన భావోద్వేగాలను గుర్తించి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9న అప్పటి హోంమంత్రి చిదంబరంతో ప్రకటన చేయించారు. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. సీమాంధ్ర నేతల ప్రభావంతో ఏఐసీసీ, సిడబ్ల్యూసీలోని చాలా మంది కీలక నేతలు సోనియా మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రత్యేక కమిటీ వేసి ఈ అంశాన్ని తేల్చాల్సిందిగా సూచించారామె. అప్పుడొచ్చిన శ్రీకృష్ణ కమిటీ ఈ సమస్యకు ఒక్క పరిష్కారం కాకుండా ఏకంగా 6 మార్గాలను ప్రతిపాదించింది. అయినా తెలంగాణపై వెనక్కి తగ్గకుండా కార్యాచరణ కొనసాగించాలని సోనియా సూచించినట్లు సమాచారం. తర్వాతి పరిణామాల్లో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. వచ్చిన తెలంగాణ వెనక్కిపోయిందని యువకుల బలిదానాలు మొదలయ్యాయి. అప్పటికే సోనియా గర్భకోశ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చేసరికి తెలంగాణలో వందల సంఖ్యలో యువకులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి ఆమె కలత చెందారని పార్టీ వర్గాలు అప్పట్లో చెప్పాయి. ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నారన్న ప్రచారం వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చిందా అని సోనియా ఆరా తీసినట్టు అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పారు. ఎన్ని అడ్డంకులున్నా తెలంగాణ ఇచ్చి తీరాలని ఆ రోజే సోనియా గట్టిగా నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా మాట నిలబెట్టుకోవడం పార్టీ ప్రతిష్టను నిలబెడుతుందని టీ కాంగ్రెస్ నేతలు హ్యాపీగా ఉన్నారు.